ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు బయట తినడం వల్ల శరీరంపై కలిగే ప్రభావాలు, ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులందరూ ఒకే వరుసలో నిలబడాలి. ఇప్పుడు ప్రతి తల్లులందరికీ ఒక్కొక్క కాగితాన్ని ఇవ్వండి మరియు దానితో ఒక విమానాన్ని తయారు చేయమని వారిని అడగండి. సహాయం అవసరమైన తల్లికి సహాయం చేయండి. ఇప్పుడు తల్లులందరూ గీత మీదుగా విమానాన్ని ఎగరవేయాలి. ఏ తల్లి అయితే విమానాన్ని గీత మీదుగా దాటిస్తుందో ఆ తల్లి విజేత అవుతుంది. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. రండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. పనికిరాని వస్తువులను పడేయకుండా వాటి నుంచి ఏదైనా ఉపయోగపడే వస్తువులు తయారు చేయవచ్చు. రండి ఈ వీడియో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. దువ్వెన, కప్పు, రుమాలు మొదలైన వాటిని నేలపై కొంత దూరంలో ఉంచండి. చప్పట్లు కొట్టినప్పుడు పిల్లవాడు వస్తువుల వైపు నడవాలి. చప్పట్లు కొట్టడం ఆగిపోయినప్పుడు పిల్లవాడు కూడా ఆగిపోవాలి. ఏ వస్తువు దగ్గర ఆగాడు? ఆ వస్తువును ఎప్పుడు ఉపయోగిస్తారు? అడగండి. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు మిమ్మల్ని, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.